రేపు జరగబోయే ఎన్నికల్లో ఏపీలో మీ విశ్లేషణ అంటే ఏ జిల్లాల్లో ఏ పార్టీకి ఏ కమ్యూనిటీకి వచ్చే సీట్లను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారంటే ఈ 13 జిల్లాలకు సంబంధించింది? నేను ఇచ్చాను ఒక రిపోర్ట్ టోటల్గా విశ్లేషణ. 130 సీట్లు మీకు తెలుగు పాపులర్ వాళ్ళకి నేను ఇచ్చాను. మీరు దాంట్లో చూడొచ్చు వెబ్సైట్లో అంతా. 130 సీట్ల దాకా వైఎస్ఆర్పీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వైఎస్ఆర్పీకి వస్తున్నాయి, ఎందుకు విశ్లేషణతో ఇచ్చారు. ఒక్కొక్క జిల్లా వైజ్గా ఇచ్చారు. ఇలా అందులో 3 జిల్లాలు కడప, కర్నూలు, నెల్లూరు, ఈ 3 స్వీప్, 3 సాలిడ్గా వైఎస్ఆర్సీపీ. మిగతా చోట్ల వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో కొంచెం కూటమికి వస్తాయి. మిగతా శ్రీకాకుళం కానీ, విజయనగరం, వైజాగ్ కానీ, ఈ 3 చోట్ల వైజాగ్లో తప్పితే శ్రీకాకుళం, విజయనగరం టోటల్గా 80% వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వైజాగ్ రాజధాని అయితే మేము డెవలప్ అవుతాం, వైజాగ్ రాజధాని చేస్తాడు, తన చంద్రబాబు వస్తే వైజాగ్ కాదంటాడు కనుక మా శ్రీకాకుళం చాలా వెనకబడి వాళ్ళు మేము ముందుకు వస్తాం, మేము క్యాపిటల్ దగ్గర ఉంటే బాగుపడతామని సంతోషంలో ఉన్నాం. సో అక్కడ విశాఖపట్నం రూరల్లో కొంచెం వైఎస్ఆర్సీపీ తక్కువ ఉన్న, సిటీల్లో ఎక్కువ. ఇట్లా మీరు ఈ సర్వేలో ఎలాంటి శాంపుల్స్ సేకరించారంటే? శాంపుల్ నా యూనిట్ నాకు ఉంది, నా మనుషులు ఉన్నారు, నేను పర్సనల్గా వెళ్ళడం జరిగింది. అవన్నీ నా విధానం ఉంది, ఆ విధానంలో చేశాను. సో 130 సీట్ల లాగా ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే నేను చెప్పింది ఇంకా పెరుగుతుంది కానీ తరగదు. ఎందుకంటే ప్రజల్లో వీళ్ళ ఉపన్యాసాలు కూడా బాగా పనిచేస్తుంది. వీళ్ళ ఉపన్యాసాల్లో జగన్ ఏమో నా వల్ల మీ ఇంటికి మంచి జరిగింది అంటే నాకు ఓటేయండి, లేకపోతే నేను జగనే వద్దన్నాడని చెప్పండి అని ధైర్యంగా చెప్తున్నాను. తెలంగాణలో కూడా కేసీఆర్ నేను చేసినటువంటి సంక్షేమ పథకాలు మీ ఇంటికి అందితేనే ఓటేయండి అనేసి కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ అన్నాడు. మేము మా పరిపాలన నచ్చిందంటే ఏమన్నాను కానీ మా వేస్తారని ఉన్నా కానీ ఇప్పుడు పవన్ ఇతను మాట్లాడుతున్నట్టు ధైర్యంగా నా పథకం వల్ల మీ ఇంట్లో ఒక మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే జగనే వద్దన్నాడని చెప్పండి అనేది నిర్మోహమాటగా చెప్పట్లా. అది ఆ మాట చెప్తున్నాడు ధైర్యంగా. ఎందుకంటే ప్రతి ఇంటికి అందింది. మేము చూసాం, మేము వెళ్ళాం సర్వే. ప్రతి ఇంటికి అందని ఇల్లు లేదు. పేద ఉన్నవాడు వదిలేయండి. మరి కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోవడం కదా. మేము అసలు ఈ పరిస్థితి ఇలా మిస్ఫైర్ అవుద్ది ధరణి కానీ ఇది కానీ మిస్ఫైర్ అవుతారు కూడా. పోయినసారి 80 వచ్చాం, ఒక 70 సీట్లు వచ్చేస్తాం అనుకున్నాం. మేము ఈ 2 ఇట్లాగా రూరల్లో ఇలా దెబ్బ కొడుతుంది అనేది మా ఎస్టిమేషన్లో లేదు, మా క్యాలిక్యులేషన్ లేదు. అది చెప్తే క్యాలిక్యులేషన్ దెబ్బ అది, అంతే తప్పితే ఇంకోటి కాదు. ఇవాళ ఫీల్ అవుట్లా, ఇవాళ ఎందుకు ఫీల్ అవుతున్నారు? కరెంటు కోతలు, వాటర్ చూసి అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు ఒకనాడు మనం ఒకనాడు ఒక మతద్వేషాలు లేవు, ఒకనాడు ఒక కరెంటు కోత లేదు, ఒకనాడు నీటి కోసం బిందెలు పడుకు తిరగాల్సిన పరిస్థితి లేదు. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి దాపురిచ్చింది, అది వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఇవన్నీ ప్రాక్టికల్గా వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ చంద్రబాబు మాట చెప్పలేకపోతున్నాడు. ప్రశ్న ఎక్కడంటే ఇక్కడ అతనేమో ధైర్యంగా చెప్తున్నాడు, చంద్రబాబు మాట చెప్పలేకపోతున్నాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, నేను 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను ఈ రాష్ట్రానికి ఇదిగో నేను చేశాను, ఆంధ్ర రాష్ట్రానికి నా బ్రాండ్ ఇది, నన్ను చూసి ఓటేయండి అని అడగలేకపోతున్నాడు. ఎందుకు అడగలేకపోతున్నాడు? నువ్వు ఒక మాట ప్రామిస్ నెరవేర్చలేదు కనుక. పోయినసారి ఇప్పుడు ముగ్గురు లేరు, ముగ్గురు సంతకం పెట్టి, నువ్వు సంతకం పెట్టి పోయినసారి 2014లో ఇచ్చావు హామీ పత్రం. ఒక్కటి కాకపోతే ఒక్కటి నెరవేర్చావా? జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ అన్నావు, ఇచ్చావా? రుణమాఫీ అన్నావు, చేసావా? ఒక్కటి కాకపోతే ఒకటి 600 ప్రామిసులు, ఒక్క ప్రామిస్ ఆ మేనిఫెస్టోలో ఒక్కటి నెరవేర్చడం. ప్రజలు అందుకనే నేను నమ్మట్లా. ఇవాళ అందుకనే మోడీ కూడా నమ్మలా. ఈ మేనిఫెస్టో రిలీజ్ నిన్న చంద్రబాబు రిలీజ్ చేస్తామంటే బీజేపీ తప్పుకుంది పక్కకి. ఆ మేనిఫెస్టో ఇస్తా ఉంటే కూడా సిద్ధార్థ అతను ఇన్ఛార్జ్ అతను నాకు వద్దన్నాడు, ఏదో విషపురుగు నాకు వద్దు బొమ్మ. మిమ్మల్ని నమ్మట్లా, మీ ప్రజలు నమ్మట్లా. ఆఖరి మీ మిత్రపక్షాన్ని ఊగుతున్న మోడీ కూడా నమ్మట్లేదు. మేము నమ్మరు. ఎందుకంటే మీరు ఇంత దౌర్భాగ్యమైన అబద్ధాలు ఆడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్ముతున్నాడో ఆయనకే తెలియాలి. చంద్రబాబుని ఎందుకు నమ్ముతున్నాడో, చంద్రబాబు కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చున్నాడు, పవన్ కళ్యాణ్ ఇంత కాపుల ద్రోహి, రాష్ట్ర ద్రోహి, అబద్ధాల కోరు, తల్లిని అవమానుషంగా మాట్లాడిన వాడు, అలాంటి వ్యక్తి కాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు కూర్చుంటున్నావు? ఏ కారణంతో కూర్చుంటున్నావు? ప్రజలందరూ అంటున్నట్టు డబ్బులు కక్కుర్తిపడి అమ్ముడు పోయావా, లేకపోతే ఇంకేదైనా కారణంతో చెప్పాలి అతను. నేను పవన్ కంటపడితే అడిగే వీటికి సమాధానం చెప్పు, నువ్వు ఎందుకు ఈ 10 స్టెప్పులు తీసుకున్నావు?
నీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్న ప్రజలు ఎందుకు మోసం చేశావు, నీ అభిమానులు ఎందుకు మోసం చేశావు అడుగుతారు. సెంట్రల్కి వెళ్తే బీజేపీ 400కు పైచిలుకు అనేసి బీజేపీ చెప్తుంటే మేము అధికారంలోకి వస్తున్నాం అనేసి ఎన్డీఏ చెప్తుంది. ఎలా ఎన్డీఏ చెప్పే దాంట్లో ఇండి అలయన్స్ ఇండి ఎందుకంటే వాళ్ళకి ఊనే మేకపోతు గాంభీర్యం మాట తప్పితే ఎక్కడ మీ మిత్రపక్షమైన ఆవిడ మమతా బెనర్జీ ఏమంటుంది, మీకు 40 సీట్లు వస్తే ఎక్కువ అంటారు. మీ మిత్రపక్షమైన కేజ్రీవాల్ ఏమంటున్నాడు, మీ సీట్లు పంపిణీలో మేము ఇచ్చింది తీసుకోండి లేదా మూసుకుని కూర్చోండి. మీ మిత్రపక్షమైన యూపీ అఖిలేష్ యాదవ్ ఏమంటున్నాడు, నేను ఈ సీటే ఇస్తాను, మీ వల్ల నాకు నష్టమే కానీ ప్రయోజనం లేదని. మీ కూటమిలోనే ఒకళ్ళొకళ్ళకి పొందం లేదు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు మళ్ళీ మేము కలిసి అంటారు. ఏ పద్ధతిలో మేము ప్రజలు మిమ్మల్ని నమ్మాలి? మీ ప్రధానమంత్రి ఫేస్ ఎవరు? మీరు అది సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి ఉంటారా? మీరు మిమ్మల్ని గెలిపిస్తే సంవత్సరానికి రొటేషన్, మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఒకళ్ళు, సెకండ్. ప్రజలు ఈ కిచిడి భావాలని మీరు కలిసికట్టుగా ఒక వేదిక మీద కలిసికట్టుగా ఒక మాట మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ మీరందరూ కలిసి ఇండి కూటమిగా మీరు అధికారానికి ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని?